ప్రభుత్వ శాఖల పనితీరుపై పట్టున్న ఎమ్మెల్యే అతను. ఎవరైనా తప్పు చేస్తే సహించడు. ప్రతిపక్ష పార్టీలో ఓ రేంజ్లో ఉండే సీనియర్ నేత. సొంత మేనమామనే ఓ ఆట ఆడుకున్న నైజమైనది. జిల్లాలో ముద్దుగా ఆయనకు ఫైర్ బ్రాండ్ అంటూ కితాబిస్తారట. ఆయన వర్క్ స్టైల్ నైజాం ఎరిగిన అధినేత. రాజ్యాంగబద్ధమైన పియూసీ చైర్మన్ పదవిని అప్పగించారు. దాంతో సమీక్షలు చేసి అధికారుల తప్పులను వేలెత్తి చూపెడుతూ ఆ పని తప్పు లేకుండా ఎలా చేయాలో కూడా చెబుతూ వారిని పరుగులు పెట్టిస్తున్నారట. పైగా సుతిమెత్తగా హెచ్చరికలు కూడా చేస్తున్నారట. ఇంతకీ అధినాయకుడి భరోసాతో దూకుడు మీదున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ అంటే ఇప్పుడు ఏపీలో పలు పబ్లిక్ సెక్టార్ల అధికారులు హడలెత్తిపోతున్నారట. అంకెల గారడీలతో బురడీ కొట్టించే అధికారుల్ని పరుగులెత్తిస్తున్నారట. కూన ఇతను ఒక ఎమ్మెల్యే కదా ఏపీలో, ఈయనకేంటి పని అనుకునేరు. ఈయనను పబ్లిక్ సెక్టార్ అండ్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా నియమించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి పదవులు రాకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నా రవిని ఏరికోరి పిలిచి మరీ పీయూసీ పదవిని అప్పగించారు ఏపీ సీఎం. అంతేకాకుండా ఏ విషయమైనా డైరెక్టుగా తనకే రిపోర్ట్ చేయాలని చెప్పారట. ఈ విషయం హెచ్ఎంటీవీకి కూన రవి స్వయంగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని 52 ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతామని ఆదేశించారట. ఇందులో ఏపీ ఈపీడీసీఎల్, జెన్కో, మార్క్ఫెడ్, ఎస్పీడీసీఎల్, సీడ్ కార్పొరేషన్, ఆగ్రోస్ వంటి కీలక శాఖలున్నాయి. వాటిలో పెట్టుబడులు, నియామకాలు, ఆడిట్ అభ్యంతరాలు, తీసుకున్న చర్యలు, నిధుల వినియోగం, దుర్వినియోగం వంటి వాటిపై పరిశీలన చేసి అసెంబ్లీకి నివేదిక ఇవ్వటం పీయూసీ కమిటీ బాధ్యత. పీయూసీ చైర్మన్గా కూన రవి ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయట. కూటమి ప్రభుత్వంలో చాలా మంది మంత్రులకు తమ శాఖలపై పూర్తి స్థాయిలో అవగాహనే లేదన్న టాక్ లేకపోలేదు. అయితే ఈ మధ్య సర్వేలో కూన రవికుమార్ మెరుగైన స్థానంలో ఉండటం, సబ్జెక్టుపై అనర్గళంగా మాట్లాడటం ప్లస్గా మారాయట. ఇప్పటివరకు ఈ సంస్థలపై సమీక్షలు జరిపిన దాఖలాలు లేనేలేవట. ఈ క్రమంలో దూకుడు పెంచుతూ తన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వారి అలసత్వాన్ని ఎండగడుతూ వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారట. మంత్రులు వారి శాఖలకు, ఇన్ఛార్జి మంత్రులు వారికి కేటాయించిన జిల్లాలకే పరిమితమవుతోంటే కూన మాత్రం అన్ని జిల్లాలు పర్యటిస్తూ అక్కడి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారట. దీంతో కొందరు మంత్రులు ఏంట్రావిడి దూకుడు, కొంచెం చూడండ్రా అంటూ సెటైర్లు వేసుకుంటున్నారట. పీయూసీ కమిటీ అంటే ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును పరిశీలించి లోటుపాట్లను సరిచేసి తప్పులు చేసే వారికి మొదటి వార్నింగ్లు ఇవ్వాలట. అయితే కూన ఇదంతా చేస్తూనే ఓ నివేదిక రూపంలో డైరెక్టుగా సీఎం చంద్రబాబుకే పంపుతున్నారట. పనిభారం ఎక్కువే కదా అని అడిగితే ఆయా ప్రభుత్వ శాఖల వల్ల తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా క్లియర్ చేసుకోవచ్చని చెప్తున్నారు కూన రవికుమార్. అలాగే శ్రీకాకుళం జిల్లాకు ఎంతో కొంత న్యాయం చేయొచ్చు అనే దృక్పథంతో పనిచేస్తున్నానని తెలిపారు. తనకు మంత్రి పదవి కూడా రాకుండా చేసిన కొందరు నేతలు కూడా పీయూసీ చైర్మన్ పదవికి ఇంత పవర్ ఉందా అనుకునేటట్టుగా కూన తనదైన వర్క్ స్టైల్ చూపిస్తున్నారట. ఇలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటూ ప్రతి నెల కొన్ని రోజులు అమరావతిలో, మరికొన్ని రోజులు వివిధ జిల్లాల్లో సమీక్షలు చేపడుతూ బిజీగా ఉంటున్నారు రవికుమార్. మరోవైపు ఆముదాలవలస నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యేగా ఏమీ చెయ్యలేకపోయాననే భావన వదిలి పీయూసీ చైర్మన్ హోదాలో ఎంతో కొంత అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెడుతున్నారట కూన రవికుమార్. ఉపాధి లేక వలసలు పోతున్న రైతు కూలీలకు, ఇతరులకు భరోసా కల్పిస్తూ ఎంతో కొంత ఉపాధి లభించేలా పనులు చేయటానికి ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, శ్రీకాకుళం ఆముదాలవలస రోడ్డు పూర్తిగా నిర్మించడం వంటి వాటిపై దృష్టి పెట్టారట. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్పై పలువురు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఇందులో భాగంగానే వంశధార, నాగావళి అనుసంధాన ప్రాజెక్టులపై కూడా అమరావతిలో ఫైల్ కదిలిస్తున్నారట. 2029 నాటికి ఆముదాలవలస నియోజకవర్గం రూపురేఖలు మార్చేలా కూన అడుగులు వేస్తున్నారట. ఇలా తన సొంత ఇలాకాలోనే కాక ఏపీ వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ శాఖలను పరిగెత్తించేలా కూన రవికుమార్ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారట. రాబోయే రోజుల్లో కూన పరుగెట్టడమే కాక తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఎలా పరిగెత్తిస్తారో చూడాలి.